ఫైట్ టు ఇఫ్ యు సీ దట్ ఫైట్ ఇంట్రడక్షన్ ఫైట్ టు చేజ్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఒక రోజంతా అయిపోయి కొంచెం ప్యాచ్ వర్క్ హాఫ్ డే హైదరాబాద్ లోకి వచ్చి తీస్తాం. దట్ వాస్ అ రికార్డ్ అనమాట, నా రికార్డ్. బా కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. ఇట్ డజన్ బట్ మేకింగ్ కూడా చాలా బాగుంటది. ఇట్ మీరు చెప్పినట్టు వన్ డే అని మాకైతే ఎవరు గ్రహించలేరు, ఎందుకంటే మేకింగ్ ఆల్సో వాజ్ నెక్స్ట్ లెవెల్. అంటే అన్ని సింగిల్ షాట్లు, కాలు ఇలా కొట్టి ఫ్రంట్ బ్యాక్. వెరీ థ్యాంక్ యూ సో మీరు బోయా గారితో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అప్పుడు ఫస్ట్ రోజు రియాక్ట్ అయ్యావా? లేదు, ఆయన ముందే చేస్తాడు. బట్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అంటే ఆ రోజు మనం యాజ్ అన్ యాక్టర్ మనం ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, అంటే మేము అట్లీస్ట్ ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, ఒకరోజు డల్గా ఉంటాం, ఇంకరోజు విల్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్. డల్గానే ఉంటాను అప్పుడప్పుడు, మీరు అసలు ఉండరులేండి. సో ఏ సిచ్యువేషన్ యాక్టివ్ కూడా. బట్ బోయతారు ఏంటంటే ఈ డజన్ మ్యాటర్ మనం ఎంత వెయిటేజ్ ఎంత బ్యాగేజ్ తో అక్కడికి వచ్చిన సెట్ లోకి హీ విల్ టేక్ యూ టు దట్ క్యారెక్టర్. హీ విల్ లైక్ మనం సడన్ గా మనం ఇంకో వరల్డ్కి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది ఆయన సెట్కి వచ్చేస్తే. అంటే ద అట్మాస్ఫియర్ హీ క్రియేట్స్, ద వే హీ ఇన్స్పైర్స్ అస్. మనకు ఎనర్జీ ఇస్తాడు. మొత్తం కథ చెప్పి కూర్చోబెట్టి ఎంత సీన్ ఎక్స్పీరియన్స్, అమ్మా నువ్వు ఇలా ఎంటర్ అవుతావు, నువ్వు వస్తావు, జరిగేదంతా మనకి విజువల్గా చెప్పేస్తాడు. సో యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్, యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. So that was amazing experience. I think after that my confidence levels or whatever it might be, it increased a lot. ఆ మూవీ తర్వాత. సో ఏంటి సార్, ఫుల్ చార్జ్ చెప్పా ఎలా ఉంది, హౌస్ యువర్ ఫీలింగ్ మీరు చెప్పాలి. ఆర్ యు హ్యాపీ విత్ ఆల్ త్రీ ఆఫ్ దెం? యా అసలు మీరు అనుకొని అందరిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఇంత గొప్ప ఫిల్మ్ విత్ గ్రేట్ క్యారెక్టరైజేషన్. యా అంటే ఈచ్ వన్ ఆఫ్ us ప్రతి క్యారెక్టర్ వి లవ్డ్ ఇట్ డూయింగ్ ఇట్. అండ్ ఐ కెన్ సీ తమ్ముడు గాని బాబాయ్ గాని they did a fantastic job. ఎవరని చెప్పట్లేదు కానీ ఇండివిజువల్ గా ఎవరి క్యారెక్టర్ వాళ్ళ ఇంపార్టెన్స్, ఎవరి క్యారెక్టర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ, ఓన్ పవర్. అండ్ యూజువల్ గా ఇలాంటి మిక్స్డ్ ఫిల్మ్ లాగా కలిసి చేసే ఫిల్మ్ లో ఒకటి తక్కువ ఎక్కువ లేకపోతే డ్రాప్ అవడం అలా ఉంటాయి. ఈ సినిమాలో నాకు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. ఫస్ట్ విత్ యువర్ హార్డ్ వర్క్ అవుతుంది సార్. అదే మాట్లాడుతున్నాను కార్లో. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర వెయిట్ చేస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు వాట్ ఎవర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్, నేను చూసిన వాళ్ళు యూ హ్యాట్స్ ఆఫ్ సార్. అంత కష్టపడి అంత డే అండ్ నైట్ చేస్తూ నవ్వుకుంటూ చిరాకు పడకుండా, దట్ ఈస్ ద టాలెంట్. అంటే ఈ సినిమా నాకు చాలా నేర్పించిందన్న లైఫ్ లో మంచి ఎక్స్పీరియన్స్ నాకు సినిమా మాత్రం ఉంది. అంటే చాలా ఓపిక పేషెన్స్ నాకు అంత ఉండేది కాదు, కానీ నేను ముందు నుంచి ప్రిపేర్ ఒక ముగ్గురు సార్స్ నేను హ్యాండిల్ చేసినప్పుడు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎవరైనా డిస్టర్బ్ చేసినా మొత్తం స్పాయిల్ అయిపోతుంది అన్నట్లు ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయిపోవడం వల్ల అనుకుంటా నాకు చాలా నేర్చుకున్నాను సినిమాలో. ప్లస్ ముగ్గురిని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. నా లైఫ్కి నా కెరీర్కి చాలా పెద్ద ఒక సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో. నేను నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాను, అందరూ మనం పెద్ద హిట్ కొడతాము, అందరి కెరీర్స్ కూడా చాలా బాగుంటాయి. ప్లస్ క్యారెక్టర్స్ కూడా ముగ్గురు కూడా మీ క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్ చేశారు. అసలు బిఫోర్ ఇప్పటి వరకు నారా రోహిత్ గారు కనపడింది ఒకటి ఈ సినిమాలో, ఒకటి ఇప్పటి వరకు సాయిబ్రావు కనపడింది ఒకటి ఈ సినిమాలో. అసలు చింపి అసలు ఎమోషన్ కానీ యాక్షన్ కానీ ఒక విలేజ్లో సీన్ ఉన్న క్యారెక్టర్ని అసలుకి చాలా కొత్తగా చేశారు. అసలుకి ఆ ఇంటర్వెల్లో వచ్చి ఆ సీన్కి అయితే కానీ డెఫినెట్గా థియేటర్ అంతా క్లాప్స్ వేరే లెవెల్లో ఉంటుంది అసలుకి. ఇంకా మనోజన గురించి చెప్పాలంటే అసలుకి అంటే ఎప్పుడు అల్లరి చిల్లరగా ఉండే క్యారెక్టర్ అలా హూందాగా ఉంటూ ఇలాగే అసలు నేను షాక్ అన్న. అసలుకి ఫస్ట్ డే మనం ఫోటోషూట్ ఇంటి దగ్గర ఫోటోషూట్ చేసిన ఇంటి దగ్గర ఫోటోషూట్ చేసినప్పుడు ఆ కొత్త ఆలోచన గడ్డ వచ్చే సిగార్ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ మడి అమ్మ ఇక్కడ దొరికాడు. అసలు గజపతి వారమాడ అసలు అక్కడ నాకు కిక్కు దొరికింది అసలుకి. అసలు అంటే వండర్ఫుల్ అండి. అసలు అంటే ముగ్గురు నాకు అంటే ఎంత అంటే చాలా ముగ్గురుతో కలిసి సినిమా చేసినప్పుడు చాలా ఇబ్బందులు డైరెక్టర్కి. అలాంటి ఇబ్బందులు లేకుండా నాకు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా షూట్ చేసి నాకు సినిమా ఇచ్చారు, నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అందరూ అడుగుతున్నారు, ముగ్గురు మీకు ఇబ్బంది పెట్టారు. మాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదురా బాబు, మీరు మమ్మల్ని అడిగాడికి ఇబ్బంది పెడుతున్నారు, మీకేమో వైరల్ అవ్వాలి చెప్పి ఏదో క్వశ్చన్ చెప్పేస్తాను నేను. We're all excited, sir. Thank you so much. Love you. It's a lifetime memory, Mako, and looking forward for the release and promotions. Pratyavati Urulki next. I'm excited to go to Indore, Anantapur, Tirupati. ప్రతి ఒక్క ఏరియా రచ్చే మామూలు రచ్చ కాదు. ఇంకా ఓపెనింగ్ డే మన హైదరాబాద్ లో చుట్టుపక్కల గా చూసి ఐఎమ్ వెయిటింగ్ థియేటర్ లోకి వెళ్ళి అందరూ మంచిగా కూర్చొని
సినిమా చూడాలి, మాస్ బొమ్మ చూస్తే దాని రోజుల తర్వాత ఆ కిక్కే వేరు. యా థ్యాంక్ యూ సార్ అండ్ wrap it up. కాదండి, ఇప్పుడు మనం మైసూర్ అనుకున్నాం ఫస్ట్, అక్కడ వర్షాలు అని చెప్పి కొంచెం పోస్ట్ పోన్ చేయొచ్చు కదా, ఇమీడియట్ గా సెట్ వేసేసి అది 6 రోజులు సెట్ వేసేసి మమ్మల్ని ఎందుకంటే నాకు టార్చర్ పెడతారు. సార్ అంటే టార్చర్ పెట్టాలి కదా సార్, అంటే నాకు వెనకాల రాధామోహన్ గారు కనపడుతూ ఉంటారు. మీరు ఒక టైం చెప్పారు సినిమా, ఒక టైం సినిమా రిలీజ్ చేయాలని, అంటే అందరూ అనుకున్నారు అంటే అందరూ 6 రోజులు సెట్ కూడా వదిలే అనుకున్నారు. అందరూ 6 days లో సెట్ ఎక్కడ వదిలే అనుకున్నారు. కానీ 6 days లో సెట్ మొత్తం ఫినిష్ చేసుకుని 7th day ఈవినింగ్ 6:30 కల్లా మొత్తం 500 members క్రౌడ్ ప్లస్ మీ ముగ్గురు అది పట్టుకున్న పెట్టుబడి అలా వస్తున్న గ్రాండీ షాట్ ఈ తీయడానికి మాకు చాలా కష్టపడి అందించాడు బ్రహ్మ. తను 6 days లో చాలా రియలిస్టిక్ చేశారు. అంటే గోపురము ప్లస్ అంతే మొత్తం ఆ జాతర సెట్ క్రియేట్ చేయడం అన్నది ఒక 6 days లో అంత ఈజీ అయిన విషయం కాదు. దానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, చాలా మంది ఫాలోఅప్ చేసిన మా ప్రొడక్షన్ టీం శంకర్ గారికి, మా కోవిడ్ రామ్ గోపాల్ గారికి డెఫినెట్గా హ్యాండ్స్ చెప్పాల్సిందే. వీళ్ళు ఎవరు లేకపోతే కనుక ఎన్ని అలా అనుకున్న ప్రకారం చేయలేకపోయేవాళ్ళం అసలు. ఎందుకంటే అసలు అంత క్రౌడ్ మొత్తం స్కెడ్యూల్ డిలే అంటే మొత్తం బ్రహ్మరెడ్డి గారు చేయడం, దానికి మన హరికి వేదాంత అంత గారు లైటింగ్ రేపు మన సినిమా చూస్తే ఇంకా షాక్ అయిపోతారు. రేపు మన సినిమా చూస్తే అసలు ఇన్ని రోజు చేసామంటే ఎవరు నమ్మరు. అంత క్వాలిటీగా ఉంటుంది సినిమా, అంత కామ్ గా ఉండి ఆయన అంత డెడికేటెడ్ సాఫ్ట్ గా ఉంటాడు. ఇలాంటి లైక్ జస్ట్ సాఫ్ట్ ఉంటాడు ఆయన. ఆయన అంత రియలీ హ్యాట్స్ ఆఫ్ వెరీ గుడ్ టీమ్. మీరు మాత్రం ద చాయిస్ ఆఫ్ ద టీమ్ మీరు పట్టింది. థ్యాంక్ యూ. క్రేజీ టీమ్. నన్ను పట్టినప్పుడే అనుకున్నాను అలాగే ఈ సినిమాలో నాకు ఎవరైనా నచ్చరంటే దట్ ఈస్ మా రైటర్ సత్య గారు. అందరికీ డైలాగ్ ప్రశాంతంగా రాశారు, నాకు మాత్రం ఏం పక్క ఏంటో మాదిరో అలా మాట్లాడుతూ హైకి తీసుకెళ్తారు, మళ్ళీ హైకి తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి తప్ప సార్ నాకు అంత ఖర్చు కట్టాడు ఆయన. మేము కాదు, మేమంతా ఖర్చు కాదన్న. అంటే అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన క్యారెక్టర్ ఎమోషన్స్ అలా చెప్పాలి కాబట్టి రాసింది. మరి దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్లో వాడు రాసిన డైలాగ్ అన్ని చాలా నెక్స్ట్ లెవెల్లో ప్రయోజనం చేశారు అసలు. బట్ ఇట్స్ రియలీ గ్రేట్ సార్. సరదాగా ఏడిపిస్తారు, బట్ ఇట్ వాస్ సో ఛాలెంజింగ్ నాకు కూడా యాజ్ అన్ యాక్టర్. ప్రాక్టీస్ చేసి అది చేసుకోవడం, అక్కడ చేయడం ఒక ఎత్తంటే దాన్ని తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పడం. ఫస్ట్ టైం మనం డబ్బింగ్ అలా చెప్పి వెళ్ళిపోతాను సార్. ఫస్ట్ టైం నా ఇప్పుడు వరకు చేసిన సినిమాలో డబ్బింగ్ ఒక సీన్ అంతా చెప్తే క్రాక్ అవుతుంది, అందుకే చెప్తున్నారు అది ఇలాగే గొత్తాడు. సో రియలీ ఎవ్రీ డైలాగ్ అండ్ ఈవెన్ బ్రెత్లెస్ డైలాగ్ తమ్ముడు అది చెప్పుకోవాలంటే ఇప్పుడే ఆర్డర్ రివీల్ చేయకూడదేమో. అసలు బ్రెత్లెస్ డైలాగ్స్ ఒక 3-4 సిచ్యువేషన్స్ లో వస్తాయి. అసలుకి మీరు డెఫినెట్ గా ఆ డైలాగ్స్ కి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కొన్ని ఏమో ఫన్ మూడ్ లో ఉంటాయి, కొన్ని సీరియస్ మూడ్ లో ఉంటాయి.